వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. దావోస్ WEF సదస్సులో సీఎం రేవంత్ ను కలిసిన గౌతమ్ అదాని. ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్. గవర్నర్ కోట ఎమ్మెల్సీలపై గవర్నర్ మెలిక. రండి తెలంగాణ టుడేలో టాప్ 9 న్యూస్ చూద్దాం. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్ ముందుకొచ్చింది. 12,400 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డిని గౌతమ్ అదానీ కలిశారు. తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ పెట్టుబడుల్లో భాగంగా చందనవల్లి ఇండస్ట్రియల్ పార్క్ లో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని అదానీ గ్రూప్ తెలిపింది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆరాజన్ సంస్థ కూడా ముందుకొచ్చింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఎన్ఎస్యూఐ నేత బల్మూరి వెంకట్ పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు రేపు చివరి తేదీ. 2 స్థానాలకు వేరువేరుగా ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడంతో ఈ 2 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకోనుంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల నియామకంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ నామినేషన్లు తిరస్కరిస్తూ తాను తీసుకున్న నిర్ణయంపై హైకోర్టులో పిటిషన్లు పెండింగ్ లో ఉన్న కారణంగా కొత్తగా ఆ ఖాళీలను భర్తీ చేయడం జరగదని వెల్లడించారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ త్వరలోనే ప్రజల ముందుకొస్తారని ఆ పార్టీ ఎంపీ సంతోష్ కుమార్ తెలిపారు. స్టిక్ సాయంతో కేసీఆర్ నడుస్తున్న వీడియోను సంతోష్ విడుదల చేశారు. ప్రస్తుతం ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఉన్నారు. గత నెల జారిపడ్డంతో కేసీఆర్ తుంటి ఎముక విరిగింది. దానికి యశోద ఆసుపత్రిలో ఆపరేషన్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే తెలంగాణ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్లో జరిగిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం సన్నాహక సమావేశంలో హరీష్ రావు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే ఏడాదికి 3.5 లక్షల కోట్ల రూపాయలు కావాలని హరీష్ రావు అన్నారు. తెలంగాణ బడ్జెటే 2,90,000 కోట్లు మాత్రమే అని గుర్తు చేశారు. సాంప్రదాయ రాజకీయ పద్ధతులకు కేసీఆర్ దూరంగా ఉన్నారని, అది కొంత నష్టం కలిగించిందనే భావన పార్టీ కార్యకర్తల్లో ఉందని అన్నారు. ధరణి అనేది లక్షల మంది రైతులకు సంబంధించిన సమస్య అని ధరణిపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్ కోదండ్ రెడ్డి తెలిపారు. ధరణిలో 119 లోపాలను గుర్తించినట్లు వెల్లడించారు. ప్రభుత్వాలు సమస్యలు పరిష్కరించాలని తప్ప సృష్టించకూడదనన్నారు. ధరణి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నుంచి సమాచారాన్ని అడిగామని కమిటీ సభ్యుడు భూమి సునీల్ తెలిపారు. తాము ఏం చేయాలనే దానిపై స్పష్టత వచ్చిందని కమిటీ తెలిపింది. వచ్చే సోమవారం సీసీఎల్ఏలో జరిగే సమావేశంలో ఏం చేయబోతున్నామో వెల్లడిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. రైతు బంధు డబ్బు ఈ నెలాఖరులోపు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. 2 లక్షల రుణమాఫీని దశలవారీగా రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించనుందని వెల్లడించారు. నిజామాబాద్ లోని ఆంధ్రనగర్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి తుమ్మల ఆవిష్కరించారు. రైతుల సంక్షేమం కోసం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అని తుమ్మల కొనియాడారు. మేడారం జాతర అభివృద్ధి పనులను మంత్రులు సీతక్క, కొండా సురేఖ పరిశీలించారు. మేడారం వచ్చిన మంత్రులు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్నారు. జంపన్న వాగులో స్నానఘట్టాలు, రోడ్లు, తాగునీటి సదుపాయం, విద్యుత్ సరఫరాకు సంబంధించిన పనులను మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. పనులు పరిశీలన తర్వాత అధికారులతో జాతర ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సంక్రాంతి సెలవులు పూర్తవడంతో విజయవాడ వైపు వెళ్లిన జనాలు తిరిగి హైదరాబాద్ కు ప్రయాణం కట్టారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న ప్లాజాలో మొత్తం 16 గేట్లుండగా రష్ క్లియర్ చేసేందుకు 10 గేట్లను హైదరాబాద్ వైపు తెరిచారు. సర్వేలన్నీ వైసీపీ వైపే ఉన్నాయంటున్న నాని. అనుచరులను బుజ్జగిస్తున్న డిప్యూటీ సీఎం కేసినేని చిన్ని సంచలన కామెంట్. ఇలాంటి టాప్ 9 వార్తలు ఆంధ్ర పాలిటిక్స్ లో చూద్దాం. నమ్మించి మోసం చేయడం చంద్రబాబు నైజమన్నారు ఎంపీ కేసినేని నాని. వైసీపీకున్న బలంలో 10% కూడా టీడీపీకి లేదన్నారు. సర్వేలన్నీ వైసీపీ వైపే ఉన్నాయన్నారు. మళ్లీ జగన్ సీఎం కావడం ఖాయమన్నారు నాని. విజయవాడలో జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఏపీ ఫైబర్ నెట్ కేసులో చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్ జరిగింది. ఈ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో జరగాల్సిన విచారణ చివరి నిమిషంలో వాయిదా పడింది. తమ ఇద్దరి బెంచ్ ఈ రోజు కూర్చోవడం లేదని జస్టిస్ అనిరుద్ధ బోస్ స్పష్టం చేశారు. దీంతో విచారణను వాయిదా వేస్తున్నామని, తదుపరి విచారణ తేదీని త్వరలో ప్రకటిస్తామని జస్టిస్ అనిరుద్ధ బోస్ వెల్లడించారు.
సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబుకు నిరాశ కలిగించిందన్నారు మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబుపై కక్ష సాధింపుతో కేసు పెట్టలేదన్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చూస్తున్నామన్నారు మంత్రి. చంద్రబాబు పట్టుబడిన దొంగ అని విచారణలో ఆయనకు శిక్ష తప్పదన్నారు అంబటి. చంద్రబాబు కేసులో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారన్నారు అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవాలు సుధాకర్ రెడ్డి. ప్రభుత్వం చట్టపరంగా వెళ్తే కక్ష సాధింపన్నారని, కోర్టులు న్యాయమూర్తులపైన దుష్ప్రచారం చేశారన్నారు. రాజకీయ కక్షతో పెట్టిన కేసు కాదని సుప్రీంకోర్టు కూడా చెప్పిందన్నారు. విచారణ కొనసాగించాలని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు పొన్నవోలు. చంద్రబాబు పట్ల ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించిందని తెలిపారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఇంట్లో అనుచరులు రహస్య సమావేశం నిర్వహించారు. వైసీపీ హైకమాండ్ ఆదేశాలతో అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నం చేస్తున్నారు డిప్యూటీ సీఎం. 6 మండలాల ముఖ్య నేతల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. తన వ్యతిరేక వర్గం మాజీ ఎంపీ జ్ఞానేందర్ రెడ్డి గ్రూప్ తో చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నారు నారాయణస్వామి. దీనికోసం తన అనుచరులను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే జ్ఞానేందర్ రెడ్డితో కలవాలని చూస్తే సహకరించేది లేదని తేల్చి చెప్పారు నారాయణస్వామి అనుకూల వర్గం కార్యకర్తలు. ఈ నెల 21న టీడీపీలో చేరతానన్నారు వైసీపీ నేత భవకుమార్. తాను టికెట్ ఆశించి టీడీపీలో చేరడం లేదన్నారు. విజయవాడలో వైసీపీ పెత్తనం ఒక్కరి చేతిలోకి వెళ్లిపోయిందన్నారు. పనిచేసే వారికి వైసీపీలో గౌరవం లేదని ఆరోపించారు భవకుమార్. టీడీపీ నేత కేసినేని చిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ చేరికల గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అవుతుందన్నారు చిన్ని. 80% మంది టీడీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో వైసీపీ ఖాళీ అవడం ఖాయమన్నారు. చంద్రబాబు శేష జీవితం జైల్లో గడపాల్సిందే అన్నారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. అధికారంలో ఉండి ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఆయన ఆరోపించారు. అందుకే సుప్రీంకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ పై ఎదురుదెబ్బ తగిలిందన్నారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ముహూర్తం ఖరారైంది. సీఎం జగన్ ఈ విగ్రహాన్ని ఈ నెల 19న ఆవిష్కరిస్తారు. ఒకప్పుడు ఏపీలో అంబేద్కర్ భావజాలం అవమానానికి గురైందని, సీఎం జగన్ మాత్రం ఆయన ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నారన్నారు మంత్రి మేరుగ నాగార్జున. కెమెరా కంటికి చిక్కిన నామాల పిల్లి, కుప్పం చేరిన హంద్రీ నీవా జలాలు, ప్రభుత్వ పథకాలతో సైబర్ మోసాలు. తెలుగు రాష్ట్రాల సెగ్మెంట్లో ఈ టాప్ 9 న్యూస్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోవాలంటూ లేఖలో పేర్కొన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉందని, 20,000 మంది కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బతుకమ్మ చీరల బకాయిల సొమ్ము 220 కోట్లను గత ప్రభుత్వం చెల్లించలేదన్నారు బండి సంజయ్. ప్రభుత్వం మొత్తం బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు ఆయన. కృష్ణా జలాలు కుప్పం చేరుకున్నాయి. హంద్రీ నీవా కాలువ ద్వారా కుప్పం చేరాయి కృష్ణా జలాలు. రామకుప్పం మండలం వట్టికుప్పం దగ్గర గంగ పూజ చేసి కృష్ణా జలాలకు హారతులిచ్చారు ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్, వైసీపీ నాయకులు. నదీ జలాలకు పూజ చేసి పొట్టేళ్లు బలిచ్చారు స్థానికులు. 30 ఏళ్లుగా చంద్రబాబు నెరవేర్చని కోరిక సీఎం జగన్ తీర్చారన్నారు ఎమ్మెల్సీ భరత్. నంద్యాల జిల్లా శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 6వ రోజు శ్రీ స్వామివారి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. స్వామివారి యాగశాలలో శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నల్గొండ ప్రభుత్వాసుపత్రిలో 23.75 కోట్లతో నిర్మించనున్న 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ భవనానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. నల్గొండ మున్సిపాలిటీలో పరిధిలో 1.5 కోట్లతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆర్డీఓ కార్యాలయంలో 244 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో 2 కార్యకర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వారిని మిగిలిన కార్యకర్తలు అడ్డుకున్నారు. పొత్తులో భాగంగా తెనాలి సీటు జనసేనకు కేటాయిస్తారనే ప్రచారంతో టీడీపీ కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ ప్రజాభవన్ ఎదుట ర్యాష్ డ్రైవింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు పంజగుట్ట పోలీసులు. షకీల్ కొడుకు రహీల్ దుబాయ్ పారిపోయేందుకు 10 మంది సాయం చేసినట్లు గుర్తించారు. రహీల్పై ఇప్పటికే లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. దుబాయ్లో ఉన్న రహీల్ను రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విశాఖలో ప్రభుత్వ పథకాల పేరుతో సైబర్ మోసానికి పాల్పడుతున్నారు మోసగాళ్లు. వాలంటీర్స్ కు కాన్ఫరెన్స్ కాల్ కలిపి లబ్ధిదారులను ట్రాప్ చేస్తున్నారు. పథకాలకు అర్హులు కాని వారిని టార్గెట్ చేస్తున్నారు.
ఒక్క లింక్ క్లిక్ చేస్తే చాలు పథకాలు వర్తింపజేస్తామని చీట్ చేస్తున్నారు. అకౌంట్లో నగదు వేస్తామని చెప్పి మోసం చేస్తున్నారు. ఇది నిజమైన నమ్మిన వారి నుంచి లక్షలు కాజేస్తున్నారు. ఈ కేసులో పెద్దపురానికి చెందిన దుర్గాప్రసాద్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ కేంద్రంగా మోసాలు జరుగుతున్నట్లు గుర్తించారు. రామనామ జపంతో అయోధ్య నగరి మార్మోగిపోతోంది. గర్భాలయంలో ప్రతిష్ఠించే విగ్రహం, ఉత్సవాల సమయంలో ఊరేగించే విగ్రహం కొత్తగా నిర్మించిన రామాలయంలోకి చేరాయి. అయోధ్య నగరి విశేషాలను అంతా రామమయం సెగ్మెంట్లో ఇప్పుడు చూద్దాం. అయోధ్యలో అపూర్వ ఘట్టం మొదలైంది. ఈ నెల 22న ప్రాణ ప్రతిష్ఠ చేయనున్న బాలరాముడి విగ్రహానికి ఆలయంలోకి తీసుకొచ్చారు. ఒక డీసీఎం వాహనంలో ఈ విగ్రహాన్ని తీసుకొచ్చారు. ఆ వాహనాన్ని పూర్తిగా టర్పెంటైన్తో కలిపేశారు. పోలీసులు, కమాండోల భద్రత మధ్య ఈ వాహనం నేరుగా ఆలయం లోపలికి వెళ్లిపోయింది. ఎటువంటి ఆర్భాటం, హడావుడి లేకుండా ఈ వాహనం అయోధ్య వీధుల గుండా వెళ్లిపోయింది. మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ ఈ విగ్రహాన్ని రూపొందించారు. కృష్ణశిలతో మలల్చిన ఆ విగ్రహం బరువు సుమారు 200 కేజీలుంటుంది. రేపు గర్భాలయంలోని ఆసనంలో కూర్చోబెడతారు. శాస్త్రోక్తంగా ఈ విగ్రహాన్ని ఈ నెల 22న ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. అయోధ్యలోని రామ మందిరంలోని గర్భాలయంలో బాలరాముడి విగ్రహం ప్రతిష్ఠించే ప్రాంతంలో పూజలు మొదలయ్యాయి. గర్భాలయంలో వర్చువల్ గా మార్బుల్తో నిర్మించిన గద్దె ఈ వీడియోలో కనిపించింది. కేరళలోని పాలక్కడ్కు చెందిన స్వామి సునీల్ దాస్ ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అయోధ్యలోని రామాలయంలో జలాభిషేకం నిర్వహించేందుకు పవిత్ర సరయూ నది నుంచి మహిళలు జలాన్ని తీసుకొచ్చారు. సరయూ నదీ తీరంలో కాశీ నుంచి వచ్చిన వేద పండితులు ఈ జల కలశాలకు పూజలు చేశారు. హనుమంతుడి జన్మస్థలం కర్ణాటకలోని కిష్కింధలో నిర్మించి తలపెట్టిన ఆంజనేయుడి ఆలయంలో నెలకొల్పే శ్రీ రామదర్బారు విగ్రహాలు అయోధ్యకు చేరారు. ప్రత్యేకంగా రథంలా రూపొందించిన వాహనంలో ఈ విగ్రహాలను తీసుకొచ్చారు. ఈ రథంపై కిష్కింధ పర్వత నమూనా కూడా ఉంది. అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని గుజరాత్లోని బనస్కాంతాకు చెందిన స్కూల్ విద్యార్థులు తమదైన రీతిలో శ్రీరాముణ్ణి అర్చించారు. స్కూల్ విద్యార్థులందరూ రామ్ అనే పదం రూపంలో మానవహారాన్ని నిర్మించారు. ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అయోధ్యలోని సరయూ తీరంలో సరయూ మాతకు హారతి నిర్వహించారు. కాశీలో నిర్వహించే గంగా హారతి తరహాలో చేపట్టిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. హారతి జరుగుతున్నంతసేపు సరయూ ఘాట్ రామనామంతో మారుమోగిపోయింది. అయోధ్యలోని రాంపథ్, ధర్మపథ్, రామ్ జన్మభూమి మార్గాల్లో ప్రత్యేకమైన మొక్కలు నాటుతున్నారు. 6-7 అడుగుల మొక్కలు నాటుతున్నారు. వీటిలో ఎక్కువ వరకు పూల మొక్కలు, గులాబీ రంగు, పసుపు రంగు పుష్ప మొక్కలను ప్రత్యేకంగా నాటుతున్నామని అధికారులు తెలిపారు. వచ్చే 2 ఏళ్లలో ఈ మొక్కలు పెరిగి అయోధ్య పుష్పశోభను సంతరించుకుంటుందని వెల్లడించారు. ఆలయ సమీపంలో నక్షత్ర వాటిక కూడా నిర్మించనున్నారు. అందులో రామాయణ కాలం నాటి వృక్షాలను నాటుతున్నారు. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ ముహూర్తం సమీపిస్తూ ఉండడంతో ట్రస్ట్ పెద్దలు అన్ని ఏర్పాట్లను సునిశితంగా పరిశీలిస్తున్నారు. రామ మందిరం చుట్టుపక్కల ప్రాంతాలను నిత్యం ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ పరిశీలిస్తున్నారు. మార్పులు చేర్పులకు సంబంధించి సిబ్బందికి సూచనలు ఇస్తున్నారు. కేరళ పర్యటనలో మలయాళం స్టార్ సురేష్ గోపి కుమార్తె వివాహానికి హాజరైన ప్రధాని మోదీ. ఈశాన్య రాష్ట్రాలను ప్రధాని నిర్లక్ష్యం చేశారన్న రాహుల్. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు. నేషనల్ న్యూస్ లో ఈ టాప్ 9 న్యూస్ చూద్దాం. ప్రపంచ వాణిజ్యంలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తున్న సమయంలో సముద్రయానాన్ని పటిష్టం చేయడంపై దృష్టి సారిస్తున్నామని ప్రధాని మోదీ ప్రకటించారు. రేవులు, షిప్పింగ్, ఐస్లాండ్ వాటర్వేస్ కు వంటి రంగాల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని ప్రధాని తెలిపారు. కేరళ పర్యటనలో భాగంగా గురువాయూర్లోని ప్రఖ్యాత బాలకృష్ణుడి ఆలయాన్ని ప్రధాని సందర్శించారు. కేరళ సంప్రదాయ వేష్టి ధరించి ప్రధాని మోదీ మందిరానికొచ్చారు. ధ్వజస్తంభానికి మొక్కి శ్రీకృష్ణుణ్ణి దర్శించుకున్నారు. 2 రోజుల కేరళ పర్యటనలో భాగంగా మలయాళ సూపర్ స్టార్ సురేష్ గోపి కుమార్తె భాగ్య వివాహ వేడుకలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. గురువాయూర్ ఆలయంలో ఈ వివాహం జరిగింది. ప్రధాని మోదీ వధూవరులకు స్వయంగా వరమాలలు అందించి ఆశీర్వదించారు. ఈశాన్య రాష్ట్రాలను ప్రధాని మోదీ పూర్తి నిర్లక్ష్యం చేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆయన చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర నాగాలాండ్ రాష్ట్రంలో సాగుతోంది. పెద్ద పెద్ద మాటలు చెప్తుంటారు కానీ వాస్తవం పరిస్థితి ఏంటో క్షేత్రస్థాయిలో చూడాలని ప్రధానిని కోరారు.
అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న సమయంలోనే ఒడిశాలోని పూరి జగన్నాథ్ కారిడార్ ను ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రారంభించారు. 800 కోట్ల రూపాయల వ్యయంతో ఒడిశా ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ పనులు చేపట్టింది. ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి 90 క్షేత్రాలకు చెందిన సాధు సంతులు విచ్చేశారు. అయోధ్యలో జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్టకు తాను హాజరు కావడం లేదని ఆప్ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. తనకింతవరకు ఆహ్వానం అందలేదని ఆయన తెలిపారు. ప్రాణ ప్రతిష్ఠ పూర్తయిన తర్వాత తాను తన భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి అయోధ్య రామ మందిరాన్ని సందర్శిస్తానని కేజ్రీవాల్ తెలిపారు. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఆలయాల పరిశుభ్రత కార్యక్రమాన్ని బీజేపీ చేపట్టింది. ఇందులో భాగంగా రాజస్థాన్లోని కోటాలోని వినాయకుడి మందిరంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయాలు, ప్రార్థనా మందిరాలను పరిశుభ్రంగా ఉంటే భక్తులకు ఆధ్యాత్మిక భావన కలుగుతుందని స్పీకర్ అన్నారు. గడిచిన కొన్నాళ్లు ఉత్సాహంతో ఉరకలేస్తున్న స్టాక్ మార్కెట్ జోరుకి కళ్లాలు పడ్డాయి. హెచ్డిఎఫ్సి బ్యాంకు ప్రకటించిన నిరాశాజనకమైన ఫలితాలు మార్కెట్ సెంటిమెంట్ ను ఆవిరి చేశాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీగా నష్టపోయాయి.